నా పేరు వెంకటేశ్వరమ్మ. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను బిఎస్ఎన్ చేసి రిటైర్డ్ అయ్యా. ఏ ప్రాంతం బాబాయ్? ఇక్కడే లోకల్ గుణంలోనే ఉంటాం. ఎలా ఉంటుంది బాబాయ్ ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి గుమ్మడి అభ్యర్థికి గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్, ఎలా ఉంటుంది? గద్దె రామ్మోహన్ రావు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతం అందరికి ఎవరైనా వెళ్ళినా కానీ మాట్లాడతారు, సమాధానం చెప్తాడు. వెళ్తా అంటే నా పేరు పెట్టుకుని వస్తున్నాయి కానీ ఈ అనగాల ఏమో లేదు. ఇది మేర్పాని కోసం తిరుగుతూ ఉంటాడు, డబ్బులు కట్టుకుంటే. ఎంపీగా గెలిచారు, 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కూడా వర్క్ చేస్తా ఉన్నారు. ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు ఈ ప్రాంతం? ఆయన దగ్గరికి వెళ్ళామండి. మనకి పని చేసి చెప్పని మాట మనిషిని సంతృప్తి పడే గొప్పవాడు. అంతేగా ఆయన కరెక్ట్ మనిషి. ఆయనకి వంక పెట్టే పని లేదు. అంటే దేవినేని అవినాష్ గారు కూడా చెప్తా ఉన్నారు జగన్ గారు చేసిన సంక్షేమాలు కానీ అవి ఎవరు కావాలి బాబు? సంక్షేమాలు ఒక రోడ్డు బాగోలేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రతి ఒక్కదాన్ని నిర్వీర్యం చేసేస్తే ఎంప్లాయీస్ అంతా చదువుకున్నాడు. ఈ మైక్ పట్టి తిరగాల్సింది, జాబ్ చేయాల్సింది చేసుకునేవాడు కదా. అది అలాగే అందరు ఎంతమంది ఒక నెల సంవత్సరానికి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ 6 లక్షల మంది బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చి ఉపాధి ఉండాలి కదా. ఏది చెప్పు బాబు? ఏమి లేదు. ఎలా బాధపడతారు చెప్పు? తల్లిదండ్రులకి అడగాలంటే వాళ్ళు బాధ వస్తుంది పాపం. చదువుకుని కూడా ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, లేని ఫ్యామిలీ ఉంటుంది. అది ఆలోచించ అది కావాలి మనకి. ఉన్న కంపెనీలందరినీ తోలేశారు బయటికి. బయట కంపెనీలు ఎవరు రాలేదు. ఏంటి పరిస్థితి? నువ్వేం మాట్లాడి నీ మీద కేసు పెడతా, నేనే మాట నా మీద కేసు పెడతా. అది పరిస్థితి. ఈ గవర్నమెంట్ మారిపోతేనే ఈ వ్యవస్థ మారుతుంది. ఏం సార్ ఇక్కడ మీ గుణదల ప్రాంతంలో మీ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయండి ఈ రోజు? సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటే ఉన్నది చాంతాడంత ఉన్నాయి. కానీ మనం ఎందుకు ఉపయోగం లేని ఎవరు చెప్పుకుని ఎవరు తీర్చోడు ఎవరు లేడమ్మా. వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఓవరాల్ ఎలా ఉంటుంది అంటారు పోటీ? జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అసలు అది ఇప్పుడు వెళ్ళిపోతే జనాలు దండం పెట్టుకున్నాం బాబు. ఎందుకని సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమం ఎవరికి కావాలి? ఇంట్లో సోమరిపోతు చేస్తాం. అయ్యి ఇప్పుడు నీకు ఉపాధి ఉంటే పని చేసుకుని బతుకుతావు. అంతేకాని సంక్షేమం డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఆటో వాళ్ళు 10,000 ఇచ్చాడు, వాళ్ళు సంవత్సరానికి 30,000 అంత ఫైన్లు కడుతున్నారట. ఎందుకు బాబు మొత్తం? ఇప్పుడు అలాంటి కరెంటు బిల్లు నాకు 800 లోపు వచ్చేది. ఈ నెల ఎంత వచ్చింది? 4,400 వచ్చింది. నీ ఎవరు చెప్పుకొని? సింగల్ ఏసీ ఉంది అంతే, ఇంకేం లేవు. ఫ్రిడ్జ్లు అన్ని కామనే కదా. 4,000 చిల్లర 36,000 కోట్లు మన నెత్తి మీద వేసాడు. ఎవరు చెప్పుకుంటాం? ఎలా ఉండి బాబాయ్ అసలు కరెంట్ బిల్ చంద్రబాబు ఉన్నప్పుడు పెరగలేదయ్యా. నాకు ఇప్పుడు అప్పుడైతే 600, 700 వచ్చేది. ఇప్పుడు 4,000, 5,000 వస్తుంది. ఎవరు చెప్పుకోవాలి? అదో సమస్య అంతే. కూటమి అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? కంపల్సరీ జరిగింది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడు. సిస్టమేటిక్ ఉంటుంది వ్యాపారం. లాస్ట్ టైం చంద్రబాబు దెబ్బతిన్నాడు. అప్పుడు కనుక కలిసి కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పైన ఉన్న క్యాండిడేట్ వాళ్ళిద్దరు కలిసి సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, ఏదైనా ఫండ్స్ తెచ్చుకోవాలని ఆడుతూ మాట్లాడుకుని సద్వినియోగం చేసుకుని తెచ్చుకుంటారు. అది ఇక్కడ మీ ప్రాంతంలో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? మన గెలుస్తాడు అంతే, కంపల్సరీ. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతం మంచి మనిషి అంతే. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు వీరాంజనేయులు. ఏం చేస్తుంటారు? ఏసీ టెక్నీషియన్. ఏ ఏరియా అన్న మీది? మాది కొనగలాను, నిడమాను రేపు ఉంటాం. అంటే తూర్పు నియోజకవర్గం మీది? అవునండి. ఎలా ఉంటుందండి ఇక్కడ కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా, ఎలా ఉండిపోతుంటారు ఈసారి పోటీ గట్టిగానే ఉండేటట్టు ఉందండి. ఎవరు గెలవడం అంటే గెలుపోవడంలో మనం ఏం చెప్తామండి, సామాన్యులం. ఓటింగ్ ఎటుంటే అటు మామూలు ఎక్కువ టీడీపీ మీద ఉంది. స్థానికంగా మీ నియోజకవర్గం వచ్చేసరికి ఒకసారి ఎంపీగా గెలిచి సేవలు అందించారు, 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కూడా వర్క్ చేస్తా ఉన్నారు గద్దె రామ్మోహన్ రావు గారు. ఎలాంటి న్యాయం చేయగలిగారు? ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే కొద్దిగా ఆయన ఉన్నప్పుడు కొండ ప్రాంత వాసులకు చేశాడు, మాకు ఇక్కడ చేస్తున్నారండి, అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయన వచ్చి ఈ మధ్య పోయిన సంవత్సరం బాగా వేపించారు రోడ్లు. అవి ఎంత వేపించినా అండి కొండ ప్రాంతంలో తాగునీటి వసతికి వాటికి ఇబ్బందిగానే ఉంది. గుణదల ప్రాంత వాసులు ఈ కష్టాలు ఎవరితో చెప్పుకుంటారో, చిన్నోడు ఎవరికి చెప్పుకోలేడు. పొద్దున్న లేచి వెళ్తాం, నేను కూడా కంచి భుజాన్ని వేసుకొని రాత్రి ఇంటికి చేరుతాం. అది ఇది సామాన్యుడి పరిస్థితి. అసలు మీ గుణదల ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ప్రధానంగా గుణదల ప్రాంతంలో తాగునీటి సమస్య బాగుందండి.
మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు ఆ గంగిరెద్దుల దిబ్బ కొండ దిబ్బ దగ్గర బ్లాక్ అయిపోతా ఉంటది కింద. అది ఆ ఏ నీళ్ళలో తిరుగుతా ఉంటాం. అది ఈసారి కూటమిగా ముందుకు వస్తా ఉన్నారు కదా, మీ ప్రాంతంలో జనసేన బీజేపీ ఓట్లు టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే అవకాశం లేదండి? ఏం 75% టీడీపీ ఉందండి. అది ఇక మరి ఇప్పుడు జగన్ అన్న ఏంటంటే పొద్దున్నే 4 గంటలకి 5ంటికి ఇంటికి పింఛన్ తెచ్చేస్తున్నాడు అవ్వాతాతలకి. మరి వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందో అందరి అభిప్రాయం మనం చెప్పాలంటే కరెక్ట్ గా చెప్పలేం కదా. అది నేను మీకు లాగే భుజాన సంచేసుకొని ఇప్పుడు రాత్రి వస్తా ఉంటాం. కాకపోతే విషయాలన్నీ ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి చెప్పగలుగుతున్నాం. అది ఎలా ఉంటుంది సార్ మీ గుణదల ప్రాంతం, ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేమండి. 75% టీడీపీ ఉందండి గుణదల ప్రాంతం, నా అభిప్రాయం. అది ఏంటి సార్ మరి ఓవరాల్ గా స్టేట్ ఎలా అనిపించింది పరిపాలన జగన్ గారికి? జగన్ గారి పరిపాలన అంటే 2 ఏళ్ళు కరోనా ఉంది కదండి, తర్వాత చేశాడు. ఏం చేసినా జగన్ గురించి ఎక్కువ కృష్ణా జిల్లా వాసులు, గుంటూరు ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారంటే జగన్ మీద అభిప్రాయం లేదు కృష్ణా జిల్లాలో మాత్రం, మిగతా సాటి వస్తే వస్తాడేమో. అంటే ఇక్కడే ఎందుకు లేదంటారు? లేదు, అభిప్రాయం లేదు. ఇక్కడే ఎందుకు లేదంటే అమరావతి కోసం, రాజధాని కోసం ఇది పెట్టారు, రోడ్లకు ఎక్కారు, ఎక్కడికో శ్రీకాకుళం పోని యాత్రలు అవి ఇవి ఎన్ని చేసినా కూడా ఆయనకి మనసు కరకరించలా. పొలాలు ఇచ్చారు, బాబు ఏదో చేస్తాడని చేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ కౌలు ఇస్తా ఉన్నారు, ఇంతవరకు కౌలు ఇచ్చే దిక్కు లేదు. మరి ఎవడు చూస్తాడండి రాజధాని రైతుల్ని? వాళ్ళ రైతు పరిస్థితి ఏంటి చెప్పండి. అది ఇస్తున్నారులేండి, ఇప్పుడు ఏదో మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచే చూస్తుంది. మాకు పొలం ఉంది బిగుబండ సత్యనపల్లిలో 1 ఎకరం, ఏదో ఇస్తున్నారు. ముసలోడు వెళ్ళి పట్టాదారు పాస్బుక్ చేశాడు, 2,000 వస్తున్నాయి మోడీ గారు చేసింది. మరి కూటమిగా వీళ్ళు ముందుకు వస్తా ఉన్నారు, ఒకవైపు జగన్ గారు, ఎలా ఉంటుందంటారు పోటీ? ఎవరు గెలిచే అవకాశం? ఈసారి మాత్రం ఎలక్షన్ మాత్రం పోటాపోటీగా ఉంటదండి. పోటాపోటీగా ఉంటది. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు. రెండో అవకాశం ఏముంది, మూడో అవకాశం కూడా అడుగుతారు. వచ్చేది ఏముంది, కేసీఆర్ చేయలేదు అక్కడ 2 సార్లు, మూడో అవకాశం అడగలేదు కండి కేసీఆర్. ఇక ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటదండి. ఇక్కడ సార్ ముఖ్యంగా మీ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో గతంలో జనసేన పోటీ చేసినప్పుడు దాదాపు 33,000 ఓట్లు వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి. గద్దె రామ్మోహన్ రావు గారు 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 50,000 ఓటింగ్ ఉంటదంటారా, లేదంటే తారుమారే అవకాశం? తారుమారు అవుతుంది సార్. ఈసారి మాత్రం ఓటింగ్ గట్టిగా పోటీ అయితే ఉంటది. వీళ్ళ పోటీ కూడా ఉంది గట్టిగా. అవినాష్ గారి పోటీ ఉంది, గద్దె రామ్మోహన్ రావు గారి పోటీ ఉంది. అటేపు గన్నవరం నియోజకవర్గం కూడా గట్టిగా ఆయన కూడా యార్లగడ్డ ఆయన గట్టిగా పోటీ చేస్తున్నారు. ఎడమానూరు ఏరియా అదంతా తిరుగుతున్నాడు ఆయన కూడా గట్టిగా. ఈసారి మాత్రం నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఇది మొత్తం తిరుగుతా కాబట్టి పొద్దున్న నుంచి గట్టిగా ఉంది పోటీ. అయితే కృష్ణా జిల్లా మాత్రం టీడీపీగా ఉంది సార్ మొగ్గు. పెద్దయినా నమస్తే. పెద్దయినా మీ పేరు? నా పేరు తుంపాల అప్పుడు. ఏం చేస్తుంటారు పెద్దయినా మీరు? రిక్షా దొక్కుతున్నామండి. ఏదో మీ దైవం రిక్షా ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు రిక్షా? గద్దె మోహన్ రావు, గద్దె రామ్మోహన్ రావు గారు. అసలు ఎంత అవుతుంది కొనాలంటే రిక్షా? ఇది అవుతుంది 10,000, 9,000 అవుతుంది. 9,000-10,000 అవుతుంది. గతంలో మీకు రిక్షా సొంతంగా ఉండేది? రిక్షా ఎలా ఉండేది? అది సొంతంగా ఉండేది, అది బాగా పాడైంది అన్నిటి. పాడైపోయిందని చెప్పి గద్దె గారికి చెప్తే ఇచ్చారా ఇది? అంటే ఏ విధంగా అనిపిస్తా ఉంది మీకు? బాగా అనిపించాలి. మరి ఆయన పోటీ చేస్తున్నారు కదా ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా, మరి ఏంటి అసలు ఎలా ఉంటది ఆయనకి ఈసారి? బాగా మంచిగా ఉన్నాడు. అదని అనకండి, రావచ్చు అయినా వస్తుందని. అంటే దేవినేని అవినాష్ గారు కూడా తిరుగుతా ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదు అసలు ప్రజలకు కానీ నియోజకవర్గానికి కానీ? తిరిగినా అదే ఉంది. అదే గద్దె మోహన్ రావు కాబట్టి. ఎందుకని అంత ధీమాగా చెప్పగలుగుతున్నారు మీరు? నాకు తెలుసు ఏ విధంగా? ఏ విధంగా చేసి పనులు పెట్టి అవి నమ్మకం తెలుసు. మరి ఏం పని చేయలేదు అంటున్నారు ఈయన దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ గారు ఏం చేయలేదు అసలు అంటున్నారు. అంటారు, అన్నందుకు ఏముంది. ఈయన తగ్గ ఈయన మాట్లాడతాడా, ఆయన తగ్గ ఆయన మాట్లాడతాడు. అది ఎవరిదో అదే. ఈయన అన్ని ఈయన అయిపోద్దా, ఆయన అనుకోవచ్చా, ఆయన అవదా. గద్దె రామ్మోహన్ రావు గారి మనస్తత్వం ఎలాంటిదండి అసలు?
మంచిదండి. బాగా చూస్తాడా మీ నియోజకవర్గ ప్రజలందరినీ? ఉమ్. ఏంటి మరి ఓటేస్తారు ఈసారి ఆయనకి? ఆయనకే మరి వలసేస్తాం. అది ఇప్పి చెప్పకూడదు. అది నా ఊళ్ళకి ఇప్పి చెప్పండి, నన్ను ఊళ్ళకే ఇస్తాను ఓటు. అప్పుడు నాకు నచ్చినప్పుడు అప్పుడు వేస్తాను. మీది ఏ ఏరియా బాబాయ్? ఇదే కొనదల విజయనగర కాలనీ. కాదు, ఇదే ఈ ఏరియా పేరేంటి ఇది? తీసుకొచ్చుకోవాలి. క్రీస్తురాజుపాలెం. ఇక్కడ ఎలా ఉంటది? ఎవరికి బాగుంటది ఇక్కడ? ఎవరు బాగుంటుంది? అదే బాగుంటుంది. గడ్డి మోహన్ రావు బాగుంటుంది. గద్దె మోహన్ రావు గారు బాగానే ఉంటారు అంటారా? మరి జగన్ గారి పాలన ఎలా అనిపించింది? పాలనే ఉంది. అది పాలరాదు. మరి ఎవరు గెలుస్తారు ఈసారి? నా ఐడియా ఈయనే గడ్డి మోహన్ రావు పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అయినా అనుకోలేదు. చంద్రబాబు గారు గెలుస్తాడు ఈసారి? చెప్పలేము. గట్టిగా ఉంటది అయితే పోటీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ.